అయ్యప్ప మాలలో ఉన్న హీరో రామ్ చరణ్ కడప దర్గాకి వెళ్లడంపై సోషల్ మీడియాలో వేదికగా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో చరణ్ కు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రాధా మనోహర్ దాస్ అండగా నిలిచారు. రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ రామ్ చరణ్ నిజమైన భక్తుడని అన్నారు. శివాలయాన్ని చరణ్ శుభ్రం చేస్తాడని, వారి పాపకి క్లింకారా అనే పేరు పెట్టాడని తెలిపారు. RRR సినిమా ప్రమోషన్స్ విషయంలో విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా రాముల వారిని వెంట తీసుకెళ్లారని చెప్పారు. చరణ్ తప్పు చేసినట్టు ఎవరికైనా అనిపిస్తే తన వద్దకు రావాలని, కూర్చుని మాట్లాడుకుందామని అన్నారు. చరణ్ గురించి ఎవరు తప్పుగా మాట్లాడొద్దని చెప్పారు. మరోవైపు ఇదే అంశంపై చరణ్ భార్య ఉపాసన స్పందిస్తూ తాము భారతీయులుగా అన్ని ధర్మాలను గౌరవిస్తామని చెప్పారు. ధర్మం అనేది అందరినీ ఒకటి చేస్తుందే తప్ప ఎవరిని విడగొట్టదని అన్నారు. భారతీయత అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని, చరణ్ దానినే అనుసరించాడని చెప్పారు. రామ్ చరణ్ ఇవాళ కడపకి వెళ్ళాడు దర్గాకి. ఓ పిల్లోడు నాకు ఫోన్ చేసి కొంచెం బగబగలు ఆడిపోతున్నారు, కొంచెం అదే కటువుగా మాట్లాడు. ఆ గురుజీ ఒకటి ఇవాళ దర్గాకి వెళ్ళాడు అన్నాడు. నాకు తెలీదా రామ్ చరణ్ గురించి? ఏం తిట్టకు అంటే మామూలుగా వెళ్ళి ఉంటే పర్లేదు, అయ్యప్ప మాల వేసాడు ఎట్టెళ్తాడు అన్నాడు. నాయనా, ఎవరు పూర్తి జ్ఞానులు కాదు. రజనీకాంత్ వెళ్ళాడు, తిడతావా? ఎడ్యుకేట్ చెయ్యి, కాకపోతే రామచరణ్ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం. రామచరణ్ ముందు కూర్చోబెడతా. రామచరణ్ మిగిలిన వాళ్ళతో పొడిస్తే భక్తుడు. ఆయన శివాలయానికి వెళ్ళి శుభ్రం చేస్తాడు. తెలంగాణలో శివాలయానికి వెళ్ళి వాళ్ళ పాపకి లలితలో ఏం పేరు క్లీంకారా పెట్టాడు. అలాగే ఈ RRR ప్రమోషన్ దేనికోసం విదేశాలు వెళ్ళినప్పుడు రాములు వారిని క్యారీ చేశాడు. సో అందుకని నువ్వు అలా వెంటనే కంగారు పడి రామ్ చరణ్ ఆడు వీడు అనకు. ఇప్పుడు వాళ్ళు సినిమా ఫీల్డ్ లో ఉన్నారు, పబ్లిక్ లో ఉన్నారు, ఎవడో పిలిచారు వెళ్ళాడు. మనం కూర్చోబెడదాం, మాట్లాడదాం. మన వాళ్ళతో మనమే పోట్లాడితే